గారు. అధికార పార్టీ దౌర్జన్యాలు పోలీసు జూలం నశించాలి, పోలీసు జూలం అక్రమ అరెస్టులను ఖండించాలి, అక్రమ అరెస్టులను అధికార పార్టీ దౌర్జన్యాలను జై జనసేన, జై జనసేన. ఈరోజు కొండగుంటూరు గ్రామంలో 10 ఎకరాల 51 సెంటు ఎవరైతే ప్రైవేట్ భూములు ఉన్నాయో ఆ భూముల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యంగా మట్టి తవ్వకాలనేది చేస్తున్నారు. వాటిని ఆపడానికి మేమందరం కలిసి ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అవకాశాలు చేసి అక్కడ వెళ్ళనీయకుండా వాళ్ళ కార్యక్రమాలను యథాచ్ఛేదిగా జరిపించేలాగా పోలీసుల యొక్క సహకారంతో అందరినీ నిర్బంధించడం జరిగింది. ఇది చాలా అక్రమం, అన్యాయం. ఈ యొక్క వైసీపీ యొక్క అరాచక పరిపాలన నశించాలి. ఖచ్చితంగా జనసేన పార్టీ బుద్ధి చెప్తుందని అందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. జై జనసేన. ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మన కొండగుంటూరు గ్రామంలో అక్రమంగా ఆ కొండల్ని తవ్వేస్తుంటే దానిని అడ్డుకోవడానికి మా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు మరి ఇక్కడ ఉన్న జనసేన నాయకులు అందరూ వాటిని అడ్డుకోవడానికి వెళ్తుంటే అక్రమంగా మరి గృహ నిర్బంధం చేసి ఉన్నారు. ఇక సుమారుగా 50 మంది పోలీసుల్ని ఇక్కడ కాపలా పెట్టి బయటికి రాకుండా నిర్బంధించారు. మరి ఈ అధికార పార్టీ దుర్మార్గాన్ని మరి వారు చేస్తున్న అక్రమంగా చేస్తున్న మైనింగ్కి ఈ పోలీసు వారిని అందరినీ కూడా కాపలా పెట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి దౌర్జన్యాలు నశించాలని కోరుతూ ఉన్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. రాజనగరం మండలం కొండగుంటూరు గ్రామంలో మీరు ఈ పేపర్ చూడొచ్చు. ఈ సర్వే నెంబర్లో మన రాజనగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు వారి అనుచరులు అక్రమంగా 100 కోట్లు విలువ చేసి మైనింగ్ని దోపిడీ చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి పోరుబాట పట్టిన రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారిని మరియు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇలా పోలీసు వలయంలో ఉంచి గృహ నిర్బంధం చేశారు. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఎన్ని దోపిడీలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మా పోరుబాట కొనసాగుతుంది తప్ప వెనకడుగు వేయమని, అలాగే ప్రజలకు చెందాల్సిన మైనింగ్ని ప్రజా సంపదను కాపాడుతామని తెలియజేస్తూ ఈ పోరుబాట మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ జై జనసేన, జై జై జనసేన. ముక్కినాడ గ్రామం అండి మాది. ముక్కినాడలో అలాగే తోకాడ మల్లంపూడికి సంబంధించిన
ఒక అల్లి మెట్ట అనే మెట్ట ఒకటి ఉంది,